నేను గ్రూప్ 1 3 అటెంప్ట్స్ చేశానండి. 3 అటెంప్ట్స్‌లో నేను ఫెయిల్ అయ్యా. ఇంకా వదిలేద్దాంలే అనుకున్నా. ఆల్మోస్ట్ వదిలేసా. ఎందుకంటే అప్పటికే నేను సీనియర్ అసిస్టెంట్‌గా నేను హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను. నా మిసెస్ కూడా అక్కడే జాబ్ చేస్తుంది. ఇంకా సెటిల్ అయిపోదాంలే, ఇంకెందుకులే వదిలేద్దాం అని అనుకున్నా. 3 అటెంప్ట్స్. థర్డ్ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూకి కూడా వెళ్ళా. వదిలేద్దామని అనుకున్నా. కానీ ఒక ఇన్సిడెంట్, ఒక స్మాల్ ఇన్సిడెంట్ దట్ ట్రిగర్డ్ మీ ఫోర్త్ అటెంప్ట్. ఆ ఒక్క ఇన్సిడెంట్ జరిగి ఉండకపోతే నేను ఫోర్త్ అటెంప్ట్ చేసేవాడిని కాదు. నేను ఫోర్త్ అటెంప్ట్ చేయకుండా ఫోర్త్ చేయకపోతే నేను గ్రూప్ 1లో టాపర్ని అయ్యేవాడిని. నా జీవితంలో గ్రూప్ 1 అనేది మిస్ అయిపోయేది. ఆ ఫోర్త్ అటెంప్ట్ వల్లనే నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అయ్యాను, టాపర్ని అయ్యాను. సో ఆ వన్ ఇన్సిడెంట్ ఏంటి? సో ఎప్పుడు కూడా జీవితంలో మనం వదిలేద్దాం అనుకున్నా కానీ సమ్టైమ్స్ దేవుడు మనకి ఏదో ఒక రూపంలో మనకి పుష్ చేస్తాడు, మన యుద్ధ రంగంలోకి దింపేస్తాడు. సో మీకు కూడా ఈ స్టోరీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది కదా, మీరు కూడా నెక్స్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలనుకుంటున్నారా గ్రూప్ 1 కానీ లేకపోతే ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్? ఈ వీడియో చూడండి. మీరు ప్రాబబ్లీ నెక్స్ట్ అటెంప్ట్లో సక్సీడ్ అవటమే కాకుండా టాపర్ కూడా అవడానికి అవకాశం ఉంది. వాచ్ చేయండి వీడియో. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాయ్.